భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసికుంట కొండరెడ్ల గిరిజన గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏపీఓ ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పర్యటించారు. పలు శాఖల అధికారులు మంత్రి పర్యటనకు డుమ్మా కొట్టడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పర్యటనకు వచ్చిన అధికారులు రారా అంటూ నిలదీశారు. ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే సెట్ అవుతారని అన్నారు. గైర్హాజరైన అధికారులపై చర్యలకు ఆదేశించారు. వైద్యశాఖ గిరిజన గ్రామంపై దృష్టి పెట్టాలని, కొండరెడ్ల అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ఇస్తామన్నారు మంత్రి తుమ్మల. ఎందుకు రాలేదు ఎక్స్ప్లెనేషన్ అడగాలి, నోటీస్ కాదు. ఒకసారి యాక్షన్ తీసుకుంటే సెట్ అవుతారు. మీరు వచ్చినప్పుడు, కలెక్టర్ వచ్చినప్పుడు, మినిస్టర్ వచ్చినప్పుడు కూడా లేకపోతే ఎవరికి చెప్పాలి? మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసికుంట కొండరెడ్ల గిరిజన గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏపీఓ ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పర్యటించారు. పలు శాఖల అధికారులు మంత్రి పర్యటనకు డుమ్మా కొట్టడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అసలు అధికారులు ఎందుకు గైర్హాజరయ్యారు, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని అన్నారు తుమ్మల నాగేశ్వరరావు? ఏం జరుగుతుంది అసలు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట మండలం పూసుగూడెం గ్రామం. ఇది ఆదివాసీ కొండరెడ్ల గ్రామంగా ఉంటుంది. ఇది ఊరుకు విశేషినట్టుగా అంటే అటవీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ గ్రామానికి వెళ్లాలన్నా కానీ వ్యయ ప్రయాసాలకు ఓర్చాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో ఆ గ్రామంలో పూర్తిగా ఈ ఇంద్రమ్మ ఇండ్ల శంకుస్థాపనతో పాటుగా గ్రామంలో కొండరెడ్లు ఆదివాసీలు నివాసం చేస్తున్నారు. ఆ గ్రామాలకు సంబంధించిన గ్రామ ప్రజలకు పామాయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా అక్కడ పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు ఐటీడీఏపీఓ, దాంతో పాటు వివిధ శాఖల అధికారులు కొంతమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొన్ని సందర్భంలో గ్రామంలో కొంత ఉపాధి అవకాశాలను పెంపొందించే విధంగా గ్రామంలో ఉన్న యువతకు, మహిళా సంఘాలకు పిండి మిల్లులతో పాటుగా ఉపాధి అవకాశాలను కూడా పెంపొందించేందుకు వాటిని పంపిణీ సామాగ్రి కూడా పంపిణీ చేసి సందర్భంగా గ్రామంలో జరిగిన సభలో అంటే అనంతరం ఇక్కడ గ్రామంలో మాత్రానికి ఇంద్రమ్మ ఇళ్లను శంకుస్థాపన చేసిన తర్వాత వివిధ శాఖల అధికారులు ఎవరైతే ఏ శాఖల అధికారులు రాలేదు అని చెప్పేసి ఆరాధించారు తుమ్మల నాయకుడు. కొంతమంది అంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు కొంతమంది వివిధ శాఖలకు సంబంధించిన ఐటీడీఏ పరిధిలో పనిచేసే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు గైర్హాజరు కావడంతో ఒకసారిగా మంత్రి తుమ్మల నాయకుడు ఆ శాఖలపై అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్, దాంతో పాటుగా రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే వచ్చినా గానీ మీ నియోజకవర్గ పరిధిలోని అందులోటి గ్రామంలో ఆదివాసీ కొండరెడ్ల గ్రామంలో పర్యటిస్తున్నప్పటికీ మాత్రం వివిధ శాఖల అధికారులు ఎందుకు హాజరు కాలేదంటూ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రానికి జారే ఆదినారాయణ ఎమ్మెల్యేకు, దాంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం. అసలు అధికారులు రాకపోవడానికి రీజన్ ఏంటంటే మంత్రి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ లేదా, లేకపోతే గైర్హాజరు అవ్వడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ఇదేవి ఘటనకు సంబంధించిన కూడా పూసుగూడెం గ్రామం దాదాపు దమ్మపేట మండలం అంటే అశ్వరావుపేట నియోజకవర్గంలో ఆదివాసీ కొండరెడ్ల గ్రామం. ఈ గ్రామానికి వెళ్లాలన్నా కానీ రోడ్డు సౌకర్యం సాధారణంగా లేదు. కానీ మంత్రి పర్యటనకు సంబంధించి 2 రోజుల ముందే పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా వెలువడింది. దీనికి సంబంధించి మంత్రి షెడ్యూల్ తో పాటుగా స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన, అంటే ఇద్దరు కలిసి జిల్లా మంత్రితో పాటుగా స్థానిక శాసనసభ్యుడు పర్యటన, దాంతోపాటు జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తో కూడా ఐటీడీపీఓ కూడా హాజరవుతారని స్పష్టంగా వివిధ శాఖలు, అన్ని శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ తో పాటు రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా సమాచారం తెలిపినప్పటికీ మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు మరికొన్ని 2-3 శాఖలకు సంబంధించిన అధికారులు గైర్హాజరు కావటం, వారు ఎందుకు హాజరు కాలేదనే విషయంపై కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మంత్రి తుమ్మల నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై మాత్రానికి పూర్తిగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అధికారులు ఆదివాసీ కొండరెడ్ల గ్రామాల్లో, దాంతోపాటు పూసుగూడెం లాంటి గిరిజన గ్రామాల్లో కూడా మంత్రి పర్యటన ఉన్నప్పుడు ఎందుకు రావలేదంటూ మాత్రానికి జిల్లా కలెక్టర్ పై కూడా కొంత అసహనం కూడా వ్యక్తం చేయడం, మానిటరింగ్ చేయాలి. రేపు మార్నింగ్ అశ్వరావుపేట నియోజకవర్గం సంబంధించి అశ్వరావుపేట నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో మాత్రం సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి, సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు ఎవరైతే పూసుగూడెం గ్రామానికి హాజరు కాని వివిధ డిపార్ట్మెంట్లు, ప్రధానంగా ఫారెస్ట్ అధికారులతో పాటు మిగతా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇలాంటి పునరావృతం కావద్దు అంటూ మాత్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై మాత్రం చిందు పరిస్థితి తాజాగా నెలకొంది. రజనీకాంత్, థ్యాంక్ యూ.